హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ నియో ఫైన్ డిజైన్స్. ఈరోజు సిల్క్ బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది ఎలా చేయాలి అని ఈ వీడియోలో చూద్దాం. జనరల్గా డైలీ వేర్ శారీస్ అన్నిటికీ శారీలో క్లాత్ అనేది ఇలా సిల్క్ బ్లౌజే ఉంటుందన్నమాట. ఇది స్టిచ్ చేయడం చాలా కష్టంగా ఉంటుంది. బిగినర్స్ కోసం, ఇప్పుడే నేర్చుకుంటున్న వాళ్ళ కోసం కొన్ని టిప్స్ తోటి ఈ వీడియోలో ఎలా స్టిచ్ చేయాలి, ఎలా కట్ చేయాలి అనేది చూద్దాం. బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళైతే ఫస్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ని ఫోల్డ్ చేసి దానిపైనదే లైనింగ్ పీస్ని కూడా పెట్టి రెండింటిని కలిపి ఒకేసారి కట్ చేసేస్తారు. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే కింద ఉన్న క్లాత్ అనేది ఒకవేళ ముడతలు పడితే మనకి క్లాత్ అనేది ఎక్కువగా కట్ అవుతుంది. ఒకవేళ మనం కట్ చేసేటప్పుడు సరిగ్గా కట్ చేయకపోతే కింద క్లాత్ అనేది తక్కువగా కట్ అవుతుంది. కాబట్టి బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళైతే ఇలా కట్ చేయొచ్చు, కానీ బిగినర్స్ అలా కాకుండా ఫస్ట్ లైనింగ్ పీస్ని విడిగా కట్ చేసి తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ని కట్ చేస్తే కొంచెం ఈజీ అవుతుంది స్టిచ్చింగ్ అనేది. ఆల్రెడీ కటింగ్ అనేది ఎలా చేయాలి అని కొలత బ్లౌజ్ తోటి ఎలా చేయాలి అనే వీడియో ఛానల్లో పోస్ట్ చేసి ఉంది. ఒకవేళ కటింగ్ రాకపోతే ఆ వీడియో చూడండి. ఇలా మనం స్లీవ్స్ని, ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ అన్నిటినీ రెడీ చేసుకోవాలి. సిల్క్ బ్లౌజెస్ తీసుకున్నప్పుడు మనకి ఫ్రంట్ ఏది, బ్యాక్ ఏది అనేది అర్థం కాదనమాట. అది అర్థం కావడం కోసం ఎప్పుడైనా ఇక్కడ మనకి కార్నర్ ఎండ్ ఉంటుంది, రెండు వైపులా ఎండ్ ఉంటుంది కదా, దీన్ని కట్ చేయకూడదు. ఈ సాఫ్ట్ రఫ్ని చూసుకొని ఏది ఫ్రంట్ ఏది బ్యాక్ అనేది మనం గుర్తించాల్సి వస్తుంది. కాబట్టి ఎప్పుడు దీన్ని కట్ చేయకూడదు. ఇప్పుడు ఏం చేయాలంటే రెండు వైపులా ఇక్కడ కరెక్ట్గా ఇవి రెండు ఇట్లా అడ్జస్ట్ చేసుకొని నీట్గా పెట్టుకోవాలి. దీన్ని ఇలా ఫోల్డ్ చేసి ఫోల్డెడ్ సైడ్ మన వైపు, అలానే ఓపెన్ సైడ్ ఆపోజిట్లో ఉండి స్ట్రైట్గా ఇలా పెట్టి మనం కట్ చేసిన పీసెస్ని దీనిపైన అడ్జస్ట్ చేసుకోవాలి. దీనిపైన అడ్జస్ట్ చేసి ఇది ఉంటుంది కదా, ఈ ఎండ్ ఈ లైన్ పైన నుంచి పెట్టుకునేలాగా పెట్టుకోవాలి. ఇలా అలానే ఫ్రంట్, హ్యాండ్స్ అన్నిటిని కూడా ఇలానే రెడీ చేసుకోవాలి. ఇంకొక టిప్ ఏంటంటే ఇక్కడ మనం నెక్ కట్ చేయలేదు. ఎందుకని నెక్ కట్ చేయలేదంటే ఇది మామూలుగానే సిల్క్ క్లాత్ జారిపోతుంది కదా, ఓన్లీ ఇది మాత్రమే ఉంచామనుకోండి, అంటే ఈ పార్ట్ వరకే. ఇప్పుడు దీనికి చూడండి, ఇది ఇలానే ఉంచామనుకోండి, దీన్ని కొంచెం మనం పెట్టి స్టిచ్ చేసేటప్పుడు అటు ఇటు కానీ పెడితే భుజాలు జారిపోయే ఛాన్స్ ఉంటుందన్నమాట. అలా కాకుండా దీన్ని ఉంచే మనం కట్ చేసి స్టిచ్ చేసాము అంటే కరెక్ట్గా మనం ఎంత మెజర్మెంట్తో తీసుకున్నా అంతే డిస్టెన్స్ భుజాల మధ్యలో ఉంటుంది, కాబట్టి భుజాలు జారకుండా పర్ఫెక్ట్గా వస్తుంది. కాబట్టి మనం ఇక్కడ నెక్ అనేది స్టిచ్చింగ్ చేసిన తర్వాత కట్ చేస్తాం. ఇప్పుడు ఏం చేయాలంటే మనం కట్ చేసేటప్పుడు కరెక్ట్గా ఇక్కడ ఎక్కడైతే ఎండ్ అయిందో అక్కడ కాకుండా దానికంటే ఒక 1/2 ఇంచు లేదా 1 ఇంచ్ వరకు కుట్లలోకి వెళ్ళిపోయే ప్రతి చోట ఒక 1/2 ఇంచు నుంచి 1 ఇంచ్ వరకు ఎక్స్ట్రాగా కట్ చేసుకోవాలి. ఎందుకంటే ఎక్కడైనా మనకి లూజ్ టైట్ చేసుకోవడానికి క్లాత్ ఉంచుకోవాలన్నమాట. ఇలా కట్ చేసుకోవాలి. సిల్క్ క్లాత్ ఎప్పుడైనా కట్ చేసేటప్పుడు క్లాత్ని జరుపుతూ కాకుండా మనం జరుగుతూ అన్ని వైపులా కట్ చేస్తే క్లాత్ అనేది జరిగిపోదన్నమాట. ఇలా మన బ్యాక్ పార్ట్ అనేది కట్ చేసాం. ఇప్పుడు ఇలానే ఫ్రంట్ పార్ట్ కూడా కట్ చేస్తాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. దీంట్లో ఇంకా పట్టి అలానే హ్యాండ్స్ కూడా కట్ చేసుకోవాలి. ఇలా మనం బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, స్లీవ్స్ అలానే చేపట్టి అన్నీ రెడీ చేసుకోవాలి. ఇప్పుడు స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఇది జారిపోకుండా ఎలా స్టిచ్ చేయాలి అనేది చూద్దాం. ఫస్ట్ మనం నీట్గా ఇలా అన్ని సైడ్స్ పిన్ చేసుకోవాలన్నమాట. నెక్ దగ్గర కానీ స్టిచ్ చేసాము అంటే కర్వ్స్ ఉంటాయి కాబట్టి ఈ కింద ఉన్న మెటీరియల్ క్లాత్ అనేది జారిపోయే ఛాన్స్ ఉంటుంది. అలా కాకుండా ఎప్పుడు స్ట్రైట్గా ఉండే దగ్గర మనం స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ బ్యాక్ సైడ్ ఈ కింద ఒక స్టిచ్ వేస్తాం. అడ్జస్ట్ చేసుకుంటూ చేత్తో ఇలా అనుకుంటూ రావాలి. ఎందుకంటే మనం ఇలా చేసేటప్పుడు ఒకవేళ కింద ఏమన్నా ముడతలు పడుతుంటే అవి క్లియర్ అవ్వడానికి చేత్తో నీట్గా అనుకుంటూ ఇలా చేసుకోవాలి. ఇలా చేస్తే ఏమవుతుందంటే కింద క్లాత్ ఎక్కడన్నా మనం ఇప్పుడు మళ్ళీ రివర్స్ చేసి మనం పెట్టిన పిన్స్ చూడండి, ఇలా ఎక్కడన్నా ముడతలు పడుతుందా లేదా చెక్ చేసి మళ్ళీ అడ్జస్ట్ చేసుకొని స్టిచ్ వేసుకోవచ్చు. ఇక్కడ నుంచి ఇలానే ఇట్లా ఆర్మ్ రౌండ్ వరకు మొత్తం స్టిచ్ వేసుకోవాలి.
అలానే అక్కడ నుండే కర్వ్ తీసుకుంటూ ఇలా ఒక సైడ్ స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం నెక్ను కూడా స్టిచ్ చేసుకోవాలి. నీట్గా ఇలా రౌండ్ కట్స్ వచ్చినప్పుడు స్ట్రైట్గా లాగి కాకుండా 2 చేతులతో రౌండ్గా తిప్పుకుంటూ లాక్కుంటే ఇంకొక సైడ్ చూసుకొని ఆమ్లో కూడా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కట్ చేసేయాలి. ఇలా నీట్గా మనం స్టిచ్చెస్ అంతా అయిపోయాక ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేయాలి. ఇప్పుడు మనం ఇక్కడ వచ్చే డాట్స్ పెట్టాలన్నమాట. మామూలు క్లాత్ కూడా చాలామందికి మెయిన్ పార్ట్ అండ్ లైనింగ్ పార్ట్ అనేవి సెపరేట్ అవుతాయి. సిల్క్ క్లాత్ కాబట్టి క్లాత్ జారిపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది. అప్పుడు ఏం చేయాలంటే డైరెక్ట్గా ఇలా ఫోల్డ్ చేసి ఇలా ఈ స్టిచ్ వేయడం కన్నా సెంటర్ లైన్ ఉంటుంది కదా, ఫస్ట్ ఈ సెంటర్ లైన్ పైన ఒక స్టిచ్ వేయాలి. ఆ తర్వాత ఫోల్డ్ చేస్తే గ్రిప్ వస్తుంది అన్నమాట. సెంటర్ లైన్ మీద వేసాక అప్పుడు ఫోల్డ్ చేసి మనం ఈ లైన్ పైన స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ వేయడం వల్ల ఇక్కడ స్ట్రాంగ్గా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు దీన్ని ఇలా ఫోల్డ్ చేసి మనం మార్క్ చేసుకున్న లైన్ పైన స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు చూడండి, మనం వేసిన డాట్ అనేది మెయిన్ ఫ్యాబ్రిక్ అండ్ లైనింగ్ ఫ్యాబ్రిక్ 2 అతుక్కొని ఇలా వస్తుంది అనమాట నీట్గా. అలానే 2 డాట్స్ వేసుకోవాలి. అలానే ఫ్రంట్ ఫ్యాబ్రిక్ని కూడా స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇక్కడ మనకి స్ట్రైట్గా ఉండేది ఇటు సైడ్ అనమాట, హుక్స్ పట్టి కాజా పట్టి సైడ్. ఫస్ట్ స్టిచ్ అనేది హుక్స్ పట్టి దగ్గర వేసి తర్వాత నెక్ దగ్గరికి తీసుకెళ్తాము. ఇప్పుడైనా రౌండ్ తిరిగే దగ్గర దాన్ని స్ట్రైట్గా ఇలా లాగకుండా ఆ రౌండ్గానే వచ్చేలా చూసుకోవాలి. అలా మిగిలిన మొత్తం అన్ని వైపులా స్టిచ్ వేసుకోవాలి. సేమ్ మనం బ్యాక్ డాట్స్కి ఎలా అయితే చేసామో ఫస్ట్ మధ్యలో ఉండే లైన్ పైన స్టిచ్ వేసి తర్వాత ఫోల్డ్ చేసి స్టిచ్ వేయాలి. అలానే 3 డాట్స్ని కూడా స్టిచ్ చేసుకోవాలి. ఇలా మనం 2 ఫ్రంట్ పార్ట్స్ని రెడీ చేసుకోవాలి. స్లీవ్స్ కూడా ఫస్ట్ కింద వైపున ఎక్కడైతే స్ట్రైట్ లైన్ ఉంటుందో స్ట్రైట్ లైన్ అంతా స్టిచ్ చేయాలి. ఆ తర్వాత ఈ కర్వ్ని కట్టాలి. ఇలా ఇక్కడ నుంచి కంటిన్యూ స్టిచ్ అంతా కంటిన్యూ చేసి లాస్ట్ వరకు మళ్ళీ ఇలానే స్టిచ్ చేసుకోవాలి. స్లీవ్స్, ఫ్రంట్ పార్ట్స్, బ్యాక్ పార్ట్ని రెడీ చేసుకున్నాము. అంటే వీటిని మామూలుగా ఎలా అయితే నార్మల్ బ్లౌజ్ని ఎలా అయితే స్టిచ్ చేసేస్తారో ఇలా అటాచ్ చేసుకోవడమే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలానే సిల్క్ బ్లౌజెస్ని గమ్తో కూడా ఈజీగా స్టిచ్ చేయొచ్చు. అలాంటి వీడియో కూడా కావాలి అంటే కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.